ఏం చెప్పే అవకాశం ఉంది ఈ సభ ద్వారా? ఈ సభ ద్వారా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పే అవకాశం? తెలంగాణలో పండించినటువంటి పంటను ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో ఏ విధంగానైతే పండించారో అదే పండించిన పంటను ఏ విధంగా కొంటున్నారో అదే విధంగా తెలంగాణలో కూడా పండించిన పంటను కొనాలి. ఎందుకంటే భారతదేశంలో వన్ ఆఫ్ ద పార్ట్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ సపరేట్ దేశం కాదు. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రం కాబట్టి అక్కడ దేశంలో అన్ని రాష్ట్రాలలో పండించిన పంటను ఏ విధంగానైతే కొంటున్నారో అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా కొనాలని ఒక సంకేతాన్ని ఈ దేశ ప్రజలకు తెలియడం కోసం ఈ నియంతృత్వ పాలనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య ఏదైతే చేస్తున్నదో దాన్ని వాళ్ళు విరమించుకోవాలా, లేకపోతే రాబోయే కాలంలో తప్పకుండా రాబోయే కాలంలో ఆ తగిన మూల్యం చెల్లించక తప్పదు అనే ఒక సంకేతాన్ని బీజేపీ ప్రభుత్వానికి ఇవ్వడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 8 సంవత్సరాలలో ఇలాంటి ప్రాబ్లం లేని విధంగా మరి ఈసారి ఎందుకు వచ్చింది అన్నట్టు కూడా చెప్తున్నారు. సరే, ఏదైనా దేశ రాజధానిలో ఒక మంచి కార్యక్రమం మేము నిర్వహించుకున్నాం. ఇవాళ దేశ ప్రధాని ఆలోచన చేయాలి. తెలంగాణతోని గోక్కుంటే, తెలంగాణ రైతులతోని గోక్కుంటే ఎవ్వరు కూడా బాగుపడడం అనేది ఒక సంకేతాన్ని తెలుసుకోవడానికి కార్యక్రమం చేపట్టాం. థ్యాంక్ యూ.